జీడి మామిడి తోటలో అంతర పంటలుగా బీర, అగాకర, వంగ, బెండ, పసుపు, చామదుంపలు ఇలాంటి రకరకాల పంటలు పండిస్తున్న మల్లుదొర గారితో ఉన్నాం. దీని ద్వారా రైతు మల్లుదొర గారికి దాదాపుగా 70 నుంచి 80 వేల రూపాయలు పైన ఆదాయం వస్తుందని, ఇన్ని రకాల పంటలు వాళ్ళ జీడి తోటలు ఇన్ని రకాల పంటలు పెట్టి ఇంత సక్సెస్ఫుల్గా వాళ్ళు పండిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే, నా పేరు మల్లిధర్ అండి. ఊరు శరణపాలెం నుంచి వచ్చి చేస్తున్నాను. బట్ట పంటలండి, కొయ్యూరు మండలం. చుట్టుపక్కల వేరే బీర అనేది లేకపోవడం వల్ల ఉన్న 30 సెంట్లలో 20,000 ఖర్చు పోను ఆదాయం వస్తుందని వారు చెప్పినప్పటికీ ప్రస్తుతానికి తోటలో కూడాను చాలా చోట్ల పండుగ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదొక్కటి కానీ మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఇప్పుడు ఆయన చెప్పిన 20,000కు అదనంగా ఇంకో 20,000 రూపాయలు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మలాథియాను, ఇమామెక్టిన్ బెంజైట్, థయోమితాగ్జామ్ లాంటి మందులు వాడచ్చు, రసాయన మందులు. కానీ వీరు పూర్తిగా కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చేస్తున్నారు కాబట్టి అగ్నేస్త్రము, అలాగే తూటికాడ కషాయము, మారేడు ఆకు కషాయం ఇలాంటివి మనం వారం 10 రోజుల వ్యవధిలో ఒక్కోసారి అలా వాడుతూ ఉంటే ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది. దీనికి అదనంగా ఖచ్చితంగా ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టుకోవాలి. ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టుకోవడం వల్ల మనం రసాయనాలు లేకపోతే ఈ కషాయాలు పిచికారీ చేయడం అన్నది సగం పైగా తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేది ఖచ్చితంగా వాడుకోవడం మంచిది. లేదా సొంతంగా మనం కళ్ళు నీళ్ళతో, కొబ్బరి నీళ్ళతో తయారు చేసి కూడా మనం వాడుకోవచ్చు. అదొకటి ఆచరిస్తే అదనంగా ఇక్కడున్న ఆదాయము రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పొలంలో జీడి మామిడిలో కేవలం జీడి మామిడి మాత్రమే కాకుండా ఇంకా అద్భుతంగా అంతర పంటలు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం జీడి మామిడి నుంచి ఎంతో కొంత అంటే ఒక 20,000 రూపాయల వరకు కూడాను ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ 20,000 ఆదాయానికి అదనంగా ఇంకా ఏదన్నా తీసుకోవచ్చా అన్న ఉద్దేశంతో గ్రామ స్వరాజ్య సమితి స్వచ్ఛంద సంస్థ వాళ్ళ సహకారంతో రైతు మల్లుదొర గారు ఇక్కడ పండిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్కడైతే ఎండ బాగా తగులుతుందో ఆ ఎండ తగిలిన చోటంతా కూడా బీర వేసేశారు. నీడలో మాత్రం పసుపు, అల్లము, అలాగే చామదుంప ఇలాంటివి వేశారు. బార్డర్లో బెండ, వంగ, అగాకర ఇలాంటి పంటలు వేశారు. సహజంగా ఇప్పుడున్న జీడి తోటల్లో సంవత్సరం మొత్తానికి ఒక కాపే వస్తుంది కాబట్టి ఆ ఒక్క కాపు ద్వారా 15,000 నుంచి 20,000 రూపాయల ఆదాయం మిగిలితే గొప్ప అనుకున్న చోట కేవలం 80 రోజుల్లోనే ఒక 20,000 తీసేస్తున్నారు బీర నుంచి, అది కూడా 30 సెంట్లలో. ఇక దీనికి అదనంగా పసుపు నుంచి 2 ఏళ్లకు ఒకసారి తీసినా అదొక 20,000 వరకు ఆదాయం వస్తుంది. చామదుంపల నుంచి ఒక సంవత్సరంలోనే ఆ ఉన్న 10 సెంట్లలోనే 12,000 రూపాయల వరకు కూడా ఆదాయం తీసే అవకాశం ఉంది. ఇక అగాకర, బెండ, వంగ ఇవన్నీ కూడా ఇంకా అదనపు ఆదాయం. అంటే ఇవన్నీ లెక్కేసుకుంటే సహజంగా 20,000 రూపాయలు సంపాదించే జీడి మామిడి తోట ఉన్న అదే ప్రదేశంలో సుమారుగా 1,00,000 రూపాయల వరకు ఆదాయం తీసే అవకాశం మల్లుదొర గారు చూపిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఏదో అలా తోటేసి వదిలేసామని కాకుండా మధ్యలో కనీసం వర్షాధారంగా ఇలాంటి పంటలు పెట్టుకున్నా మినిమం రేట్ ఉన్నా సరే మనకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన మల్లుదొర గారు, వారిని ప్రోత్సహించిన గ్రామ స్వరాజ్య సమితి స్వచ్ఛంద సంస్థ వారు. నమస్కారం అండి. నేను గ్రామ స్వరాజ్య సమితిలో ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా పేరు డివై నాయుడు. గ్రామ స్వరాజ్య సమితి ఇక్కడ దాదాపుగా శరబణపాలెం ప్రాంతంలో 6 పంచాయతీల్లో 2,000 మంది రైతులతో మేము 4 సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రైతులతో వ్యవసాయం చేయిస్తున్నాము. సో అందులో భాగంగా మేము ఇక్కడ ఈ సంవత్సరము రైతులతో జీడి మామిడి తోటల్లో అంతర పంటలు మేము ప్రోత్సహిస్తున్నాము. ఈ రైతు గ్రామ స్వరాజ్య సమితి ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, వారి యొక్క సలహాలు సూచనలతో ఈ జీడి మామిడి తోటలో 6 నుంచి 8 రకాల అంతర పంటలు ఏమో వేశారు. అందులో ప్రధానంగా ఏమో బీర, పసుపుతో పాటుగానేమో చామదుంపలు, తర్వాత ఏమో బెండ, ఆగాకర, వంగ ఈ కూరగాయలతో పాటుగానేమో ఇక్కడ నువ్వులు కూడానేమో ఈ తోటలో వేశారు. దీని ద్వారా
రైతు మల్లదొర గారికి దాదాపుగాను 70 నుంచి 80 వేల రూపాయలు పైన ఆదాయం వస్తుందని అంటే ఇప్పటికే ఆయనకి బీర ద్వారా 30 వేల రూపాయలు పైన వచ్చింది. నువ్వులేమో ఒక 10,000 రూపాయలకు వస్తాయి. తర్వాత వంగ ఇది బెండ ఆగాకర ద్వారాను 10 నుంచి 12 వేలు, చామ ద్వారానేమో వచ్చి ఒక 12 వేల రూపాయల ఆదాయం వస్తుంది. ఇది 2 ఏళ్ళ కోసం తీసే పసుపు. ఈ పసుపు ద్వారానేమో వచ్చి ఒక 30 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఈ రకంగా చూసుకుంటే రైతుకి ఒక వార్షిక సంవత్సరంలోనే రైతు దీని నుంచి ఒక 70 వేల రూపాయలు నికరాదాయాన్ని ఏమో తీసుకుంటున్నారు. సో గత సంవత్సరం ఇదే ప్రాక్టీస్ చేసిన రైతు ఈ సంవత్సరం ఇంకా ఎక్స్టెన్షన్ చేశారు పసుపును, తర్వాత బీర్ను. సో దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత రైతులు కూడా ఏమొచ్చి ఈ ఇలాంటి అంతర పంటలు కానీ వేస్తే ఈ జీడి మామిడితో పాటు కొనేమొచ్చి అదనపు ఆదాయం ఏమొచ్చి పొంది రైతు ఆర్థికాభివృద్ధికి ఏమొచ్చి ఇది సహకరిస్తుంది. ఇవన్నీ కూడా ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేయడం వల్ల ఏమొచ్చి రైతు యొక్క పెట్టుబడి కూడా దీనిలో తగ్గి ఆదాయం ఏమొచ్చి ఎక్కువ ఏమొచ్చి రైతుకి ఏమొచ్చి వచ్చి వారి యొక్క ఫ్యామిలీ అనేది ఆర్థికంగా బలోపేతం అవడానికి ఏమొచ్చి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలండి. మన మల్లుదొర గారు ఇన్ని రకాల పంటలు వాళ్ళ జీడి తోటలు ఇన్ని రకాల పంటలు పెట్టి ఇంత సక్సెస్ఫుల్గా వాళ్ళు పండిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ పశువుల సమస్య చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఏ రైతుని అడిగినా మనం రెండో పంట పండించడం కానీ లేకపోతే ఏదైనా ఇంటర్ క్రాప్స్ వేయడానికి కానీ మెయిన్గా అంతర పంటలు వేయడం కానీ మెయిన్గా రైతు చెప్పే ప్రధాన సమస్య అంటే పశువులు వచ్చేస్తాయని, పశువులు తొక్కేస్తాయి, తినేస్తాయని మెయిన్ ప్రధాన సమస్య చెప్తారు. దానికి ప్రధానంగా మనం ఏం చేసామంటే ఈ రైతుకి మన నార్త్ ఇండియన్లో ఎక్కువ వాడుతూ ఉంటారు, కోతుల బెడదకి అలాగే పందికొక్కులు బెడదలకి ఎక్కువ వాడుతుంటారు. దానికి మనం ఏం చేసామంటే ఈ సోలార్ అనేది రైతుకి మనం ఇక్కడ అలవాటు చేసి రైతుకి పెట్టించడం జరిగింది. సో అందువల్ల ఈ సోలార్ ఫెన్సింగ్ మొత్తం తినకున్న 7 ఎకరాల్లో పెట్టడం జరిగిందండి. అందువల్ల ఇంత పంటలు అనేవి చాలా సక్సెస్ఫుల్గా రైతు అనేది ఇక్కడ పండించడం జరుగుతుంది. సో ఈ సోలార్ ఫెన్సింగ్ పెట్టడానికి ఎక్కువ ఖర్చు అవ్వదండి. ఒక 10,000 రూపాయలు మనం పెట్టుకోగలిగితే కనుక మొత్తం ఇంచుమించు ఒక 25 ఎకరాల వరకు ఇది మనం ఫెన్సింగ్ అనేది పెట్టుకోవచ్చు. దానికి ఒక మనకి సోలార్ ప్యానల్ ఇస్తారు, 40 వాట్స్ సోలార్ ప్యానల్ ఒకటి ఉంటుంది, ఒక బ్యాటరీ ఒకటి ఉంటుంది, తర్వాత మనకి ఎనర్జరేటర్ ఒకటి ఇస్తారండి. ఆ 3 కూడా మనం పెట్టుకోగలిగితే ఇంచుమించు మనం 25 ఎకరాల వరకు ఏ పంటలు వేసుకున్నా ఆ పంటలని మనం పశువుల నుంచి, కోతుల నుంచి, పందికొక్కుల నుంచి, అడుగు పందుల నుంచి, దేని నుంచి కూడా మనం కాపాడుకోవచ్చండి. ప్రతి సంవత్సరం జీడి మామిడి నుంచి ఆ మాత్రం ఆదాయం ఒకటే అనుకుంటే గత సంవత్సరం అస్సలు వర్షాలు లేకపోవడం, వచ్చిన ఆ ఒక్క వర్షం డిసెంబర్లో ఎక్కువ పడడం, అప్పటికే కొద్దిగా పూత మొదలవుతుందన్నది రాలిపోవడం, ఆ తర్వాత వర్షాలు లేకపోవడం వల్ల అసలు జీడి మామిడిలో ఈ సంవత్సరం 2 బస్తాల పిక్కలు కూడా తీసిన వాళ్ళు చాలా తక్కువ. అలాంటిది ప్రకృతి వ్యవసాయ పద్ధతులు గత 2-3 సంవత్సరాలుగా అవలంబిస్తూ ఉండడం, గ్రామ స్వరాజ్య సమితి వారికి సహకరించడం, గత 3 ఏళ్ల నుంచి కూడాను ఈ జీడి మామిడి తోటలో అంతా కూడాను జీవామృతం రెగ్యులర్గా ఇవ్వడం వల్ల ఈ సంవత్సరం 6 బస్తాల వరకు పిక్కలు తీయగలిగారు వారు. అంటే అందరికీ 2-3 బస్తాలు గగనమైన సమయంలో, మిగతా ఎక్కడ పంట లేని సమయంలో కూడా 6 బస్తాల పిక్కల వరకు తీయగలిగారు. దానికి అదనం ఈ ఎండ తగిలే చోట లేదా మొక్క లేని చోట అంతా కూరగాయలు పెంచుకోవడం ద్వారా వచ్చే ఆదాయం. సో రైతులు ఈ రకమైన మార్గాలను అనుసరించి ఉన్న స్థలాన్ని, సమయాన్ని, మన శ్రమని ఖచ్చితంగా వాడుకుంటే ఉన్న ఆదాయానికి రెట్టింపు కాదు 3-4 రెట్లు ఎక్కువ ఆదాయం కూడా తీయగలరు అన్నదానికి దొరగారే మనకి నిదర్శనం.